వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి పుదీనా పప్పు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పొటపప్పు, పసుపు, కారం, సరిపోయినంత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ, ఉల్లిపాయలు 3, పుదీనా కొంచెం ఎక్కువే, నెయ్యితో ఎక్కువే, నూనె కొంచెం. ఇప్పుడు ఒక బాండిల్ కానీ కుక్కర్ అందితో దాంట్లో ఒక కప్పు పెసరపప్పు వేయాలి. దానికి 2.5 కప్పు నీళ్లు పోయాలి. పెసరపప్పు ముందే వేపుతోని వేస్తుంది. 2.5 కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టి కుక్కర్ కానీ ఏదైతే బాండిల్ కానీ పొయ్యి మీద పెట్టి ఆ పప్పును ఉడికించాలి. ఫస్ట్ ఆ పప్పు ఉడికే లోపల ఉల్లిపాయలు తోడుతున్నాం. ఉల్లిపాయలు తొట్ట తీసేసి ఇట్లా సన్నగా తోడుతున్నాం. ఆ 3 ఉల్లిపాయలు అట్లా సన్నగా తోసేస్తున్నాం. ఇప్పుడు పుదీనాని తరిగి ఇట్లా ఒలుస్తున్నాం. పుదీనా ఎక్కువ వేయాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక బాండిల్ పెట్టి ముందు నెయ్యి పోస్తున్నాం. నెయ్యి కొంచెం ఎక్కువే పోయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చిని అట్లా ఒలిచి వేస్తుంది. అది బాగా దోరగా వేయాలి. అలా వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. దాంట్లో ఉల్లిపాయలతో బాగా దోరగా వేయాలి. గోల్డెన్ కలర్లోకి రావాలి. నేను కొంచెం నూనెతో వేస్తున్నాను. కారము, ఉప్పు, పసుపు ఇప్పుడు వేసేస్తుంది. అది బాగా దోరగా వేసిన తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది కూడా బాగా ఇట్లా వేయాలి. దాని తర్వాత పప్పు వేసుకోవాలి. మనం ఏదైతే ఉడకబెట్టుకున్నాం కదా పెసరపప్పుని, అది వేసుకోవాలి. అది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్ళు పోద్దాం. ఎక్కువ పోయిబాకని కొంచెం. ఇది దోశల్లో కానీ చపాతీలో ఇంకా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో నిమ్మకాయని పిండుతోంది అట్లా నిమ్మకాయ రసాన్ని పోస్తున్నాం. పోట్టుకొని కలిపెట్టుతున్నాం. అంటే అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా టైట్ చేయండి. పుదీనా పప్పు ఎంతో బాగుంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. మీరు వండుతున్నప్పుడే ఆ వాసనకే ఆకలేసేస్తుంది.